టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్లపై యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ కు అనుకున్నంత పేరు రాకపోవడానికి ధోనినే కారణమని ఆరోపించాడు. అంతేకాకుండా కపిల్ దేవ్ మహేంద్ర సింగ్ ధోని కంటే యువరాజ్ సింగ్ గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు తాజాగా తన చిన్ననాటి సంగతులను యోగరాజ్ సింగ్ గుర్తు చేసుకున్నాడు. తన కళ్ల ముందే తన తండ్రి పులిని చంపి ఆ రక్తాన్ని తనకు పూశాడని చెప్పుకొచ్చాడు. తన క్రికెట్ అకాడమీలో జాయిన్ కావాలనుకునే వారికి ప్రాణభయం ఉండదని చెప్తూ చిన్నతనంలో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసుకున్నాడు. నా క్రికెట్ అకాడమీలో చేరాలంటే ముందు ప్రాణభయం వీడాలి. నాకు 3 ఏళ్ల వయసున్నప్పుడు మా అమ్మతో పాటు నన్ను మా నాన్న పులి వేటకు తీసుకువెళ్లారు. మా అమ్మ చాలా భయపడింది. దానికి నాన్న స్పందిస్తూ వాడు చనిపోయినా పర్లేదు కానీ పులిలా పెంచుతా అని అన్నాడట. ఆ 3 ఏళ్ల వయసులోనే మా అమ్మ పక్కన కూర్చొని అడవికి వెళ్ళాను. మా నాన్న రైఫిల్ను పట్టుకొచ్చాడు. ఓ అర్ధరాత్రి మంచంపై కూర్చొనుండగా పులొచ్చింది. ఒక్కసారిగా నేను అరిచా. వెంటనే మా అమ్మ నోరు మూసేసింది. కేవలం 6 అడుగుల దూరం నుంచే మా నాన్న పులికి రైఫిల్ ఎక్కుపెట్టారు. తల మీద గురిపెట్టి కొట్టారు. ఆ దెబ్బకు పులి నేల కొరిగింది. వెంటనే నన్ను కిందకు దించమని చెప్పాడు. పులిబిడ్డ గడ్డి తినదన్నారు. ఆ మాటలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. నన్ను ఆ పులి మీద కూర్చోబెట్టి దాని రక్తాన్ని నాపై చిమ్మారు. ఇప్పటికే ఆ ఫోటో మా ఇంట్లో ఉంది. నా అకాడమీని కూడా అలాగే రన్ చేస్తున్నా. యువరాజ్ సింగ్ ను కూడా అలాగే పెంచాను. నిర్భయంగా ఉండడం నేర్పించాను అని యోగరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యోగరాజ్ సింగ్ చెప్పిన స్టోరీ నమ్మశక్యంగా లేదని కామెంట్ చేస్తున్నారు.